Welcome to Current Affairs Discussion. Today we are going to discuss July 16 to 19 part 3, and that's the last part for third quarter dates. 21st question. Mana Indian renewable energy company, the company called Renew Energy Global PLC. ఇది ఒడిషా బేస్డ్ కంపెనీ రెన్యూ ఎనర్జీ గ్లోబల్ పిఎల్సి, దట్ ఈస్ రెన్యూబుల్ ఎనర్జీ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఈ కంపెనీ CEO సుమన్ సిన్హా ప్రెసెంట్ నేను ఎందుకు న్యూస్లో ఉన్నారు అంటే వరల్డ్ వైడ్ ఇఫ్ యూ లుక్ అట్ దిస్ వన్, అలియన్స్ ఆఫ్ CEO క్లైమేట్ లీడర్స్ 2014లో వరల్డ్ ఎకనామిక్ ఫోరము ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ని లాంచ్ చేసింది. అండ్ వాట్ ఈస్ దట్ ఇనిషియేటివ్ అంటే లార్జెస్ట్ CEO లెడ్ క్లైమేట్ అలియన్స్ ఇన్ ద వరల్డ్. మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ఇన్ఫార్మ్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ నెట్వర్క్ ఆఫ్ బిజినెస్ లీడర్స్ ఫ్రమ్ వేరియస్ ఇండస్ట్రీ సెక్టార్స్ అండ్ రీజన్స్ టు సపోర్ట్ అండ్ ఇంప్లిమెంట్ క్లైమేట్ యాక్షన్ బై సెట్టింగ్ అంబిషియస్ టార్గెట్స్ అండ్ టేకింగ్ కలెక్టివ్ ఎఫర్ట్స్ టు రెడ్యూస్ కార్బన్ ఎమిషన్స్. అండ్ దిస్ Alliance of CEO climate leaders represents nearly $4 trillion in revenues and 5.2 gigaton of carbon emissions equal to 10% of global emissions. Actually క్వశ్చన్ ఏముందంటే 2014లో వరల్డ్లో ఉన్న టాప్ కంపెనీస్ యొక్క CEOs అందరితో కలిపి వరల్డ్ ఎకనామిక్ ఫోరము 2014లో అలియన్స్ ఆఫ్ CEO క్లైమేట్ లీడర్స్ని లాంచ్ చేసింది. ఈ కంపెనీస్ వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీస్. ఆ కంపెనీస్ కంబైన్డ్ రెవెన్యూ $4 trillion వరకు ఉంటుంది. వాళ్ళు ఎమిట్ చేస్తున్నటువంటి కార్బన్ ఎమిషన్స్ నియర్లీ 5.2 gigatons ఉన్నాయి, విచ్ ఇస్ ఈక్వల్స్ టు 10% ఆఫ్ వరల్డ్ కార్బన్ ఎమిషన్స్. సో వాట్ ఈస్ దిస్ పర్టికులర్ ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ అంటే, ఇప్పుడు సపోజ్ మనమే ఒక కంపెనీ CEOగా ఉన్నామనుకుంటే, నేను ఒక కంపెనీ CEO, మీరు ఒక కంపెనీ CEO ఉన్నామనుకుంటే, ఆ కంపెనీ బిజినెస్ ఎక్స్పాన్షన్స్ కానీ ప్రాజెక్ట్స్ అండర్టేక్ చేసుకుంటున్న ప్రాజెక్ట్స్ కానీ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయితే ఆబ్వియస్లీ మన నేచర్కి పాజిటివ్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంటుంది కదా, రిజల్ట్ ఉంటుంది కదా. సో కార్బన్స్ని ఎమిట్ చేసేలా ఆ కంపెనీస్ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ కానీ ప్రజెంట్ వర్కింగ్ కానీ ఉండాలి అంటే ఆ కంపెనీ టాప్ అఫిషియల్ అయినటువంటి CEO తీసుకునే డిసిషన్స్ అన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కైండ్ ఆఫ్ డిసిషన్స్ ఉండాలి. సో అలా ఒక 130 కంపెనీస్ యొక్క CEOs అందరూ కలిపి ఎస్టాబ్లిష్ చేసినటువంటి అలియన్స్ ఆఫ్ CEO క్లైమేట్ లీడర్సే దిస్ వన్. దీంట్లో మన ఇండియాకి సంబంధించిన సుమన్ సిన్హా చైర్గా అపాయింట్ అయ్యారు. ఓకే, అది ఇన్ఫర్మేషన్. ఇక్కడ 2014లో వరల్డ్ ఎకనామిక్ ఫోరము ఒక ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ని లాంచ్ చేసింది. ఆ ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ ఏంటంటే అలియన్స్ ఆఫ్ CEO క్లైమేట్ లీడర్స్. ప్రజెంట్ ఈ అలియన్స్లో 130 బిగ్ కంపెనీస్ యొక్క CEOs ఉన్నారు. అండ్ ఈ కంపెనీ CEOస్తో కలిసి వర్క్ చేస్తూ అండ్ వాళ్ళ ఎక్స్పర్టైజ్ని ఎక్స్పీరియన్స్ని వాళ్ళతో షేర్ చేసుకుంటూ సో పాజిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేయాలనేది ఈ అపాయింట్మెంట్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. ఓకే, సుమన్ సిన్హా CEO అలియన్స్కి చైర్గా అపాయింట్ అయ్యారు. అండ్ ఈజ్ యాక్చువల్లీ ప్రజెంట్ CEO ఆఫ్ విచ్ కంపెనీ అంటే రెన్యూ ఎనర్జీ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. అండ్ దిస్ అలియన్స్ ఆఫ్ CEO లీడర్స్ ఇనిషియేటివ్ ఎవరు ఇనిషియేట్ చేశారంటే WEF, వరల్డ్ ఎకనామిక్ ఫోరము 2014లో. దట్స్ ఆల్ అబౌట్ this 21st question, right? Next question number 22nd question. Passive mutual funds కి సంబంధించి SEBI కొన్ని గైడ్లైన్స్ని చేంజ్ చేసింది. SEBI cracks down on sponsor bias, new rules for passive funds in India. In fact, passive mutual funds in India. First of all, ఈ క్వశ్చన్ డిస్కస్ చేయడానికి ఫర్దర్గా if you look at this image, మ్యూచువల్ ఫండ్స్లో ఫండ్ మేనేజర్స్ని బేస్ చేసుకొని 2 types ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్, ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్. ఇఫ్ యు లుక్ అట్ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్, ఒక మ్యూచువల్ ఫండ్ని మెయింటైన్ చేయడానికి ఫండ్ మేనేజర్ కన్నా వర్క్ చేస్తున్నట్లయితే ఫండ్ మేనేజర్ యొక్క రోల్ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ మ్యూచువల్ ఫండ్స్ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్. ఫండ్ మేనేజర్ రోల్ నెగ్లిజబుల్, అసలు ఫండ్ మేనేజరే ఉండరు మ్యూచువల్ ఫండ్లో. ఆ మ్యూచువల్ ఫండ్సే ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే, రైట్. నో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్? ఓకే, రీటైల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా, మనలాంటి పీపుల్ అందరూ కూడా వాళ్ళు సేవ్ చేసుకున్న మనీని తీసుకెళ్ళి ఏదో ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, మ్యూచువల్ ఫండ్ కంపెనీ.
ఇవి బ్యాంక్స్ కన్నా బెటర్గా రిటర్న్స్ ఇస్తాయి, బ్యాంక్స్ ఎఫ్డీస్ కన్నా ఇన్ లాంగ్ రన్లో. ఓకే, లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్ కాల్డ్ కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్. ఓకే, రైట్. నా ఈ కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ ఒకటి ఉంది అనుకుందాం. ఇదే కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్, కోటక్ ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్ ఇంకోటి ఉంది అనుకుందాం. ఓకే, రైట్. సేమ్ కంపెనీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ని కూడా ప్రొవైడ్ చేయొచ్చు. దీంట్లో ఇన్వెస్ట్ చేసిన పర్సనాలిటీస్ ఏబిసిడి, వెరాస్ కోటక్ మహీంద్రా ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్లో ఈ XYZ అనే 3 పర్సనాలిటీస్ కోటక్ మహీంద్రా ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్ బ్యాంక్ నిఫ్టీ అనుకుందాం. ఓకే, ఇండెక్స్ బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది ఇక్కడ, బ్యాంక్ నిఫ్టీ. రైట్, ఇక్కడ XYZ అనే 3 పర్సనాలిటీస్ ఉన్నారనుకుంటే, సో ఈచ్ పర్సన్ ఇక్కడ 1 lakh రూపీ అనుకుంటే మొత్తం వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 4 lakhs. ఇక్కడ కూడా ఇంకొక పర్సన్ XYZ పిన్ కూడా యాడ్ చేస్తే సో వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 4 lakhs అవుతుంది కదా. రైట్, హౌ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్కి ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్కి హౌ కెన్ వి డిఫరెన్షియేట్ అంటే, వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన మనీ ఏదైతే ఉందో ఈ కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ యొక్క యాక్టివ్ మ్యూచువల్ ఫండ్, వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్ ఏదైతే ఉందో దీంట్లో ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు. ఫండ్ మేనేజర్, ఈ ఫండ్ మేనేజర్ వీళ్ళ మనీని తీసుకెళ్ళి డిఫరెంట్ ఫినాన్షియల్ సెక్యూరిటీస్లో లైక్ ఈక్విటీ మార్కెట్లో, డెట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే దిస్ పర్సనాలిటీ విల్ డూ సమ్ రీసెర్చ్, ఎలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి, ఎలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయకూడదు అని ఈయనకున్న నాలెడ్జ్ని బేస్ చేసుకుని రీసెర్చ్ చేసి ఈ ఇన్వెస్టర్స్ యొక్క మనీని ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఇక్కడ నుంచి రిటర్న్ జనరేట్ చేసి వీళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్లో సడన్ పర్సంటేజ్ కమిషన్ ఛార్జెస్ రిమైనింగ్ అమౌంట్ పే చేస్తారు. అంటే యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్లో ఫండ్ మేనేజర్ రోల్ వెరీ ఇంపార్టెంట్ ఉంటుంది. ఓకే, ఈయన యొక్క ఎక్స్పర్టైజ్ని, ఫండ్ మేనేజర్ యొక్క ఎక్స్పర్టైజ్ని యూజ్ చేసుకొని ఇన్వెస్టర్స్ యొక్క మనీని ఇన్వెస్ట్ చేసి వచ్చిన రిటర్న్స్ని వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇక్కడ ఒక పర్సన్ మేనేజ్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో యూజ్ చేసే ఒక కామన్ వర్డ్ ఏంటి అంటే టోటల్ ఎక్స్పెన్స్ రేషియో. టోటల్ ఎక్స్పెన్స్ రేషియో అంటే ఈ ఫండ్ మేనేజర్కి పే చేయాల్సినటువంటి కమిషన్, ఆల్ దోస్ థింగ్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి. ఈ TER అనేది యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. వెరాస్ వెన్ ఐ కమ్ అక్రాస్ ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్, అది కూడా ఏం చెప్పాను ఇక్కడ, బ్యాంక్ నిఫ్టీ బేస్ చేసుకుని ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్ అని చెప్పాను కదా. సో నార్మల్గా బ్యాంక్ నిఫ్టీ అనేది ఒక ఇండెక్స్, దీంట్లో ఒక 12 బ్యాంక్స్ ఉంటాయి. ఆ బ్యాంక్స్ కూడా లెట్ మీ లిస్ట్ అవుట్: HDFC, ICICI, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా, నెక్స్ట్ IDFC. ఇలా ఒక రెప్యూటెడ్ బ్యాంక్స్ నేను లిస్ట్ అవుట్ చేశా. ఇండస్ ఇండ్ బ్యాంకు, మొత్తం పైన 12 ఉంటాయి. బట్ లెట్ మీ ఐ టేకెన్ అ ఫ్యూ బ్యాంక్స్. ఈ ఇండెక్స్ వెయిటేజ్ ఒక్కొక్క బ్యాంక్ ఒక్కలా ఉంటుంది. యాక్చువల్గా వీటి మార్కెట్ క్యాప్ని బేస్ చేసుకొని 30% వెయిటేజ్ HDFCకి ఉంది, 20% వెయిటేజ్ ICICIకి ఉంది, ఆల్మోస్ట్ 10% వెయిటేజ్ యాక్సిస్ బ్యాంక్ ఉంది. అండ్ ఇలా సర్టన్ నెంబర్స్ ఉంటాయి ఈచ్ పర్టికులర్ కంపెనీకి దాని మార్కెట్ క్యాప్ని బేస్ చేసుకొని. నా ఎలా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ అంటే, ఈ PQXYZ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 4 lakhs ఏదైతే ఉందో, ఓకే, సింపుల్గా ఇక్కడ ఏ ప్రపోర్షనేట్లో కంపెనీస్ యొక్క వెయిటేజ్ ఉందో అదే ప్రపోర్షనేట్లో ఈ అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఈ పర్సన్ P యొక్క 1 lakhలో 30,000 HDFCలో, 20,000 ICICI బ్యాంక్లో, 10,000 యాక్సిస్ బ్యాంక్లో. ఓకే, ఇండెక్స్లో ఒక కంపెనీ యొక్క వెయిటేజ్ ఎంత ఉందో ఆ కంపెనీలో మన ఇన్వెస్ట్మెంట్లో అమౌంట్ని కూడా అంతే పర్సంటేజ్ని ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఇలా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒక ఫండ్ మేనేజర్ ఏం అవసరం లేదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వెయిటేజ్ బేస్ చేసుకొని మన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ని సేమ్ వేలో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. లైక్ ఆల్రెడీ ఇక్కడ ఎలాగైతే మొత్తం 100%లో 3 కంపెనీస్ 60%, మన 1 lakhలో 60,000 ఇక్కడ పోయింది. అండ్ రిమైనింగ్ 9 బ్యాంక్స్లో ఆల్మోస్ట్ ఒక 40,000 ఇన్వెస్ట్ చేస్తారు. ఈ బ్యాంక్స్ అన్నీ కూడా లైక్ ఎండ్ ఆఫ్ ద ఇయర్లో ఈ ఇండెక్స్ పాజిటివ్గా ఉంటే 10% గెయిన్ అయింది అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ కూడా 10% గెయిన్ అయి ఉంటుంది. ఒకవేళ ఇండెక్స్ 10% ఫాల్ అయింది అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ కూడా 10% లాస్లో ఉంటుంది. ఓవరాల్గా ఈ ఇండెక్స్ ఫండ్స్లో, దట్ ఈస్ ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్ ఇండెక్స్ బేస్ చేసుకొని ఉంటాయి. ఈ ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్లో ఫండ్ మేనేజర్ రోల్ ఏముండదు. ఎగ్జిస్టింగ్ వెయిటేజ్ ప్రపోర్షన్ బేస్ చేసుకొని మన ఇన్వెస్ట్మెంట్ని అలకేట్ చేయడం జరుగుతుంది. ఓవరాల్ ఇండెక్స్ పాజిటివ్గా ఎండ్ ఆఫ్ ద ఇయర్లో ఉంటే మనం ఇన్వెస్ట్ చేసిన డే నుండి నెక్స్ట్ 1 yearలో లేకపోతే వాట్ ఎవర్ ద టైమ్ ఇట్ మే బి
ఇండెక్స్ గ్రో అయి ఉంటే మన ఇన్వెస్ట్మెంట్ కూడా గ్రో అవుతుంది, ఇండెక్స్ ఫాలో అయి ఉంటే ఇన్వెస్ట్మెంట్ కూడా ఫాలో అవుతుంది. ఓకే, సో ఇక్కడ టీఆర్ రేషియో, టోటల్ ఎక్స్పెన్స్ రేషియో కంపేర్ టు యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్, ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్లో తక్కువ ఉంటుంది. అంటే కమిషన్స్ చాలా తక్కువ చార్జ్ చేసి వచ్చిన అమౌంట్ని ఇన్వెస్టర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇక్కడ ఎక్కువ ఉంటుంది, అంటే ఇక్కడ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి, వచ్చిన ప్రాఫిట్స్లో కొంచెం ఛార్జెస్లోనే పోతుంది, వేరేజ్ ఇక్కడ ఛార్జెస్ తక్కువ ఉంటాయి. నెక్స్ట్ థింగ్, ఇప్పుడు సెబీ తీసుకొచ్చిన డిసిషన్ ఏంటంటే, నేను తీసుకున్న ఎగ్జాంపుల్లో ఇఫ్ యు లుక్ ఎట్ హియర్, దీస్ పర్సనాలిటీస్ తీసుకెళ్ళి ఏ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారని చెప్పాను, కోటక్ మహీంద్రా ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్ అని చెప్పాను. కోటక్ మహీంద్రా ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్, అండ్ యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్ కోటక్ మహీంద్రా బ్యాంక్ వేరు. ఇక్కడ ఎగ్జాంపుల్లో కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా వచ్చింది. కోటక్ బ్యాంక్ వేరు, కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ వేరు. బట్ ఈ కోటక్ అనే బ్రాండ్ నేమ్తో ఇది కోటక్ బ్యాంక్ యొక్క స్పాన్సరే అవుతుంది. ఇప్పుడు సెబీ తీసుకొచ్చిన డిసిషన్ ఏంటంటే, ఏవైతే మ్యూచువల్ ఫండ్స్ వాటి స్పాన్సర్ కంపెనీస్లో, మన ఎగ్జాంపుల్లో ఇక్కడ కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ ఏ బ్యాంక్లో, కోటక్ మహీంద్రా బ్యాంక్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్కి కోటక్ బ్యాంకు స్పాన్సర్ బ్యాంకే అవుతుంది. ఓకే, నా సెబీ తీసుకొచ్చిన డిసిషన్స్ ఏంటో చూద్దాం ఒకసారి. రివ్యూ చేసిన డిసిషన్స్ ఏంటంటే, క్వశ్చన్ నెంబర్ 22 రైట్. If you look at here, SEBI cracks down on sponsor bias new rules for passive funds in India. ఓవరాల్గా సింపుల్గా పాసివ్ మ్యూచువల్ ఫండ్స్కి యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్కి డిఫరెన్స్, పాసివ్ మ్యూచువల్ ఫండ్స్లో ఫండ్ మేనేజర్ రోల్ అంత ఇంపార్టెన్స్ ఉండదు. ఇండెక్స్ బేస్ చేసుకుని ఇండెక్స్లో ఉన్న కంపెనీస్ వెయిటేజ్ ఎలా ఉందో అదేవిధంగా అదే ప్రపోర్షన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వెరస్ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్లో సెపరేట్ ఫండ్ మేనేజర్ ఉంటారు. ఆ ఫండ్ మేనేజర్ రీసెర్చ్ చేసి ఆయన ఎక్స్పర్టైజ్ని బేస్ చేసుకుని రీటైలర్స్ యొక్క మనీని తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసి రిటర్న్స్ని జనరేట్ చేసి దాన్ని వచ్చిన రిటర్న్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. బోత్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా రిటర్న్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. బట్ పాసివ్ మ్యూచువల్ ఫండ్స్లో ఫండ్ మేనేజర్ రోల్ ఉండదు. యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్లో ఫండ్ మేనేజర్ విల్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. దట్స్ సంథింగ్ యూ షుడ్ రిమెంబర్. నో కమింగ్ టు ద కరెంట్ అఫైర్ థింగ్. సెబీ ఏం చెప్పిందంటే, ఏదైతే స్పాన్సర్డ్ మ్యూచువల్ ఫండ్ ఉంటుందో, ఇప్పుడు మన ఎగ్జాంపుల్లో కోటక్ మహీంద్రా బ్యాంక్ కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ని స్పాన్సర్ చేసి ఉంటుంది. అంటే ఇక్కడ 4 lakhs అమౌంట్ PXYZ ఇన్వెస్ట్ చేసిన 4 lakhs అమౌంట్ మేబీ ఈ పర్టికులర్ కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ తీసుకెళ్ళి మెజారిటీ పోర్షన్ని కోటక్ మహీంద్రా బ్యాంక్లో పెట్టే పాసిబిలిటీ ఉంటుంది కదా. లేదు ఆ పర్సంటేజ్ వైజ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారని చెప్పాం కాబట్టి దాంట్లో కూడా కొంచెం స్పాన్సర్ బేస్ బయాస్ ఉంటుందని చెప్పి సెబీ తీసుకొచ్చిన ఇంపార్టెంట్ డిసిషన్ ఏంటంటే, పాసివ్ మ్యూచువల్ ఫండ్స్, ఎస్ మనం మాట్లాడే పాసివ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి, ఎక్సెప్ట్ ఈక్విటీ ETFస్లో అండ్ ఇండెక్స్ ఫండ్స్లో ఆర్ నో రిస్ట్రిక్టెడ్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ మోర్ దాన్ 25% ఆఫ్ దేర్ నెట్ అసెట్స్. యాక్చువల్గా నెట్ అసెట్స్ ఏంటంటే టోటల్ అసెట్స్కి మైనస్ లైబిలిటీస్కి ఉన్న డిఫరెన్సే నెట్ అసెట్స్ ఇన్ లిస్టెడ్ సెక్యూరిటీస్ ఆఫ్ కంపెనీస్ బిలాంగింగ్ టు ద స్పాన్సర్ గ్రూప్. అంటే కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ మన ఎగ్జాంపుల్లో కోటక్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే ఈక్విటీ ETFస్లో ఇండెక్స్ ఫండ్స్లో కాకుండా రిమైనింగ్ ఆ స్పాన్సర్ అంటే కోటక్ బ్యాంక్ సంబంధించినటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీస్లో మ్యాక్సిమం 25% ఆఫ్ దేర్ నెట్ అసెట్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇవి ఎక్సెప్షన్. ఏవి ఎక్సెప్షను? ఈక్విటీ ఓరియంటెడ్ ETF అండ్ ఇండెక్స్ ఫండ్స్ అవి ఇంక్లూడ్ అయితే. ఇఫ్ యు లుక్ అట్ హియర్, ETF అండ్ ఇండెక్స్ ఫండ్ తీసుకుంటే ఈక్విటీ ఓరియంటెడ్ ETFs అండ్ ఇండెక్స్ ఫండ్స్ హ్యావ్ స్లైట్లీ మోర్ ఫ్లెక్సిబిలిటీ. దే కెన్ ఇన్వెస్ట్ ఇన్ ఎ స్పాన్సర్ గ్రూప్ కంపెనీస్ బేస్డ్ ఆన్ ద వెయిటేజ్ ఆఫ్ దోస్ కంపెనీస్ within the underlying index, but this investment is capped at this much percentage, that is 35% of the fund's net asset value. So ఇక్కడ 2 figures గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. Let me give one more time revision, that's the final revision for this question. First of all, active mutual fund ki passive mutual funds ki major difference. Active mutual funds లో ఫండ్ మేనేజర్ రోల్ వెరీ ఇంపార్టెంట్గా ఉంటుంది. పాసివ్ మ్యూచువల్ ఫండ్స్లో ఫండ్ మేనేజర్ రోలు చాలా తక్కువ ఉంటుంది. వెరస్ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్లో టోటల్ ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది. అంటే మనలాంటి పీపుల్ ఈ కట్టాల్సినటువంటి ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. వెరస్ పాసివ్ మ్యూచువల్ ఫండ్స్లో ఈ TR రేషియో చాలా తక్కువ ఉంటుంది కంపేర్డ్ టు యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్. నా సెబీ తీసుకొచ్చిన డిసిషన్ ఏంటంటే, పాసివ్ మ్యూచువల్ ఫండ్స్లో స్పాన్సర్ బయాస్ని ETF అండ్ ఇండెక్స్ ఫండ్స్ అయితే నెట్ అసెట్స్లో 35% వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈక్విటీ ETF
అండ్ ఇండెక్స్ బేస్డ్ ఫండ్స్ అయితే ఈ మ్యూచువల్ ఫండ్ యొక్క నెట్ అసెట్స్లో 35% వరకు వాళ్ళ స్పాన్సర్ కంపెనీలు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా ఎక్సెప్ట్ ఈటీఎఫ్, ఈక్విటీ అండ్ ఇండెక్స్ ఫండ్స్లో అయితే అప్ టు 25% నెట్ అసెట్స్ వరకు మాత్రమే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది సెబీ తీసుకొచ్చిన థింగ్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ నెంబర్స్ గుర్తుపెట్టుకుంటే దట్స్ ఎనఫ్. ఓకే రైట్, దట్స్ ఆల్ అబౌట్ దట్ క్వశ్చన్. ఉంటే నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 23rd one. Which organization released the 2024 Digital Economy Report in July 2024 stating that India's 163% increase in electronic waste generation from 2010 to 2022. 12 yearsలో మన ఇండియాలో ఎలక్ట్రానిక్ వేస్ట్ జనరేషన్, ఎలక్ట్రానిక్ వేస్ట్ అంటే మొబైల్స్, ల్యాప్టాప్స్, టీవీసు, ఓకే, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ వేస్టే. 10 years బ్యాక్ అండ్ ఇప్పుడు అంటే యాక్చువల్గా నార్మల్ ఒక ల్యాప్టాప్ అయినా లేదా మొబైల్ అయినా మ్యాక్సిమం మనం 5, 6, 10 years వరకు మ్యాక్సిమం యూజ్ చేయకపోవచ్చు 10 years వరకు. సో ఒక 5 years బ్యాక్, ఒక 10 years బ్యాక్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఎలక్ట్రానిక్ వేస్ట్గానే ఉంటాయి కదా. దట్స్ వాట్ 2010, 2022 ఇండియాలో ఎలక్ట్రానిక్ వేస్ట్ని కంపేర్ చేస్తే, దట్ ఈస్ డిజిటల్ ఎకానమీ రిపోర్ట్ ప్రకారం ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ వేస్ట్ జనరేట్ అయ్యిందంటే ఇన్ స్పాన్ ఆఫ్ 12 yearsలో 163%. ఓకే, అండ్ ఈ రిపోర్ట్ రిలీజ్ చేసింది యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్, సి అంటే ఇక్కడ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. ఇది జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంటుంది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ వరల్డ్లోనే ఎలక్ట్రానిక్ వేస్ట్ని జనరేట్ చేస్తున్నటువంటి కంట్రీస్లో హైయెస్ట్ ఎలక్ట్రానిక్ వేస్ట్ ఏ కంట్రీ నుంచి జనరేట్ అవుతుందంటే, ఇఫ్ యు లుక్ అట్ ద టేబుల్ హియర్, చైనా ప్రతి 100 kgs ఎలక్ట్రానిక్ వేస్టేజ్లో ఆల్మోస్ట్ 21 kgs, 20.9, 21 kgsతో చైనా టాప్లో ఉంది. సెకండ్ ప్లేస్లో అమెరికా 13.9, థర్డ్ ప్లేస్లో మనమే ఉన్నాం 6.4 kgs. ఎవ్రీ 100 kgs ఆఫ్ ఎలక్ట్రానిక్ వేస్టేజ్ in 2022, 21 kgs generated from China, 14 kgs from America, 6.4 kgs from India. Okay, and a report release చేసింది యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, హెడ్ క్వార్టర్ జెనీవా, స్విట్జర్లాండ్. దట్స్ ఆల్ అబౌట్ 23rd question. Simply in one word, this is a report. Digital Economy Report 2024 Digital Economy Report released by United Nations Conference on Trade and Development. As per their report, లాస్ట్ 12 yearsలో మన ఇండియా జనరేట్ చేసిన ఎలక్ట్రానిక్ వేస్ట్ నియర్లీ 163% గ్రో అయింది. ప్రజెంట్ వరల్డ్లోనే హైయెస్ట్ ఎలక్ట్రానిక్ వేస్టేజ్ని జనరేట్ చేస్తున్నటువంటి కంట్రీ ఏది అంటే చైనా విత్ 20.9%, 13.9%తో అమెరికా సెకండ్ ప్లేస్లో ఉంది. మనం 6.4%తో వరల్డ్లో థర్డ్ ప్లేస్లో ఉన్నాం ఇన్ టర్మ్స్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ వేస్టేజ్. ఓకే, and report released by United Nations Conference on Trade and Development. Its headquarters is at Geneva, Switzerland. That's all about 23rd question. And the next question, question number 24th one. ఇక్కడ ఒక బాండ్ ఫస్ట్ టైం వరల్డ్లోనే బయోడైవర్సిటీ బాండ్, వరల్డ్స్ ఫస్ట్ బయోడైవర్సిటీ బాండ్ ఒక బ్యాంకు, అర్జెంటీనాకి సంబంధించిన బ్యాంక్ BBVA, కొలంబియా బ్యాంక్. ఓకే, BBVA అబ్రివేషన్ ఏం అవసరం లేదు, ఇక్కడ ఉంది బ్యాంకో బిల్బావో విజ్కయా అర్జెంటారియా కొలంబియా అని. అది నాట్ ఇంగ్లీష్ అండ్ దట్ ఈస్ అర్జెంటీనా లాంగ్వేజ్. విచ్ ఆర్గనైజేషన్ ఇన్ కొలాబరేషన్ విత్ ద బ్యాంకో బిల్బావో విజ్కయా అర్జెంటారియా కొలంబియా రీసెంట్లీ లాంచ్డ్ ది వరల్డ్స్ ఫస్ట్ బయోడైవర్సిటీ బాండ్ with a value of nearly $70 million to combat biodiversity loss. So what is this question? Let me explain. వరల్డ్ బ్యాంక్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద అసోసియేట్ IFC. వరల్డ్ బ్యాంక్లో మొత్తం 5 ఉంటాయి. ఒకటి IBRD, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. 2 ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషను, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్, మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ. మీకు మొత్తం వరల్డ్ బ్యాంక్లో 5 అసోసియేట్స్ ఉన్నాయి. దీంట్లో ఒక అసోసియేటే IFC, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఈ IFC
అండ్ అర్జెంటీనాకి సంబంధించిన ఒక బ్యాంకు, ఆ బ్యాంక్ నేమ్ BBVA కొలంబియా. వీళ్ళిద్దరూ కలిపి ఫస్ట్ టైం వరల్డ్లోనే బయోడైవర్సిటీ బాండ్స్ని ఇష్యూ చేయబోతున్నారు. బయోడైవర్సిటీ బాండ్స్. వాట్ ఈస్ దిస్ బాండ్? వీళ్ళిద్దరూ ఇష్యూ చేస్తున్నటువంటి బాండ్లో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తే ఈ ఇన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చిన డబ్బుని బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కోసం యూజ్ చేస్తారు. అండ్ ఎంత అమౌంట్ని ఇష్యూ చేయబోతున్నారంటే $70 million ఈక్వల్ అయ్యే బాండ్స్. బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అంటే ఇఫ్ యు లుక్ అట్ ద బాండ్ ప్రొసీడ్స్ దే ఆర్ గోయింగ్ టు స్పెండ్ రీఫారెస్టేషన్, ఫారెస్ట్ రీజనరేషన్, మ్యాంగ్రూవ్ కన్జర్వేషన్, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ అండ్ వైల్డ్ లైఫ్ హ్యాబిటేట్ రిస్టోరేషన్. ఓవరాల్గా whatever the funds they are going to raise with the help of this biodiversity bonds, they are going to spend for the conservation of biodiversity. Some of the examples: reforestation, forest regeneration, mangrove conservation, that is mangrove forest especially. Mangrove forest కార్బన్స్ ని చాలా ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటాయి, సో దట్స్ వై వాటికి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. సో IFC ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషను అర్జెంటీనాకి సంబంధించిన BBVA కొలంబియా కలిసి ఫస్ట్ టైము వరల్డ్లో బయోడైవర్సిటీ బాండ్స్ ఇష్యూ చేస్తున్నారు ఫర్ ఎ వాల్యూ ఆఫ్ $70 million. అండ్ ద మనీ దట్ దే ఆర్ గోయింగ్ టు రైజ్ విల్ బి స్పెంట్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ. దట్స్ ఆల్ అబౌట్ 24th క్వశ్చన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. వరల్డ్ బ్యాంక్ యొక్క వన్ ఆఫ్ ద అసోసియేట్ IFC ఇన్ పార్ట్నర్షిప్ విత్ ది BBVA కొలంబియా బ్యాంక్ launched for the first time biodiversity bonds, and the proceeds of that bonds are going to be invested for this purpose. Okay, that's all about this 24th question. And IFC or else any World Bank associate headquarter అడిగితే Washington DC, you should remember, right? Next thing, sports కి సంబంధించిన another event. రీసెంట్గా a very famous fast bowler జేమ్స్ మైకెల్ అండర్సన్, నార్మల్గా జేమ్స్ అండర్సన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు, జిమ్మీ అని చెప్పి కూడా నిక్ నేమ్తో, రీసెంట్గా క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. ఏ కంట్రీకి సంబంధించిన ప్లేయరు అంటే హీ ఈజ్ ఫ్రమ్ యాక్చువల్లీ ఇంగ్లాండ్. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈయన అచీవ్ చేసిన రికార్డ్స్లో 2 చెప్పుకోదగ్గ రికార్డ్స్ మాట్లాడితే, ఇప్పటి వరకు August 8th 2024 టిల్ టుడే వరకు వరల్డ్లోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టెస్ట్లు ప్లే చేసిన ప్లేయరు సచిన్ టెండూల్కర్. ఎన్ని ఆడారంటే ఇప్పటి వరకు 200 టెస్ట్ మ్యాచెస్ ఆడారు. ఫస్ట్ ప్లేస్లో సచిన్ ఉంటే, సెకండ్ ప్లేస్లో 188 టెస్ట్ మ్యాచెస్తో జేమ్స్ అండర్సన్ ఉన్నారు ఫ్రమ్ ఇంగ్లాండ్. నెక్స్ట్ అనదర్ రికార్డు క్రియేట్ చేసింది ఈయన ఏంటంటే, వరల్డ్లోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వికెట్స్ టెస్ట్ మ్యాచ్లో ముత్తయ్య మురళీధరన్ ఫ్రమ్ శ్రీలంక 800 టెస్ట్ వికెట్స్ ఉంటే, సెకండ్ ప్లేస్లో షేన్ వార్న్ ఫ్రమ్ ఆస్ట్రేలియా 708, వెరస్ దిస్ వన్ జేమ్స్ అండర్సన్ థర్డ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వికెట్స్తో 704 వికెట్స్తో థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ఓకే, సో ఇక్కడ రిటైర్మెంట్, స్పోర్టు క్రికెట్, పర్సనాలిటీ నేము జేమ్స్ మైకెల్ అండర్సన్ ఫ్రమ్ ఇంగ్లాండ్, ఈజ్ అ ఫాస్ట్ బౌలర్, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టెస్ట్ మ్యాచెస్ ఆడిన ప్లేయర్స్తో సెకండ్ ప్లేస్లో ఉన్నారు ఆఫ్టర్ సచిన్ టెండూల్కర్. 188 మ్యాచెస్ ఆడారు. లాస్ట్ మ్యాచ్ వెస్టిండీస్తో ఆడారు లార్డ్స్ గ్రౌండ్లో. నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వికెట్ టేకర్స్లో ఫస్ట్ ప్లేస్లో మురళీధరన్ శ్రీలంక, సెకండ్ ప్లేస్లో షేన్ వార్న్ ఆస్ట్రేలియా, థర్డ్ ప్లేస్లో జేమ్స్ అండర్సన్ ఫ్రమ్ ఇంగ్లాండ్. అండ్ ఫాస్ట్ బౌలర్స్లో దట్ మెనీ వికెట్స్ తీసిన ఫస్ట్ బౌలర్ కూడా ఆయనే. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ 25th క్వశ్చన్. అంటే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26th one. Which country has recently signed a 12-year deal with the International Olympic Committee to host the first Olympic esports games in 2025? So before going to answer, International Olympic Committee headquarter Lausanne, Switzerland, and present International Olympic Committee president Thomas Bach. ఇప్పుడు ఒలింపిక్స్ జరుగుతున్నాయి, దట్స్ వై దిస్ పర్సనాలిటీ ప్రెసిడెంట్ నేమ్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ హెడ్ క్వార్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ లుజానే, స్విట్జర్లాండ్. నో కమింగ్ టు ద కరెంట్ అఫైర్ థింగ్. నెక్స్ట్ 12 years పాటు ఈ స్పోర్ట్స్ని హోస్ట్ చేయడానికి, అది కూడా ఫస్ట్ ఒలింపిక్ ఈ స్పోర్ట్స్ నెక్స్ట్ ఇయర్ 2025 ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీతో ఏ కంట్రీ డీల్ కుదుర్చుకుంది అంటే సౌదీ అరేబియా. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ క్వశ్చన్ ఈజ్, వాట్ ఈజ్ ఈ స్పోర్ట్ అంటే వీడియో గేమ్స్ లాంటివి, సిస్టమ్ ముందు కూర్చొని ప్లే చేసే వీడియో గేమ్స్ లాంటివి. అండ్ వీటిని కూడా ఒలింపిక్స్ లెవెల్లో కండక్ట్ చేయాలని చెప్పి డిసైడ్ చేశారు. నెక్స్ట్ ఇయర్ నుంచి ఆర్గనైజ్ చేయబోతున్నారు. ఏ కంట్రీలో అంటే సౌదీ అరేబియాలో. ఇఫ్ యు లుక్ అట్ హియర్ దిస్ ఇమేజ్,
కిడ్స్ ఈ స్పోర్ట్స్ అనేవి నేషన్ నుంచి ఒక ఇండివిజువల్ పర్సన్ కానీ ఆ నేషనల్ నుంచి ఒక టీమే కానీ ప్లే చేయొచ్చు. ఈ స్పోర్ట్స్ సింప్లీ ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ కాంపిటీషన్ యూజింగ్ వీడియో గేమ్స్. ఈ స్పోర్ట్స్ ఆఫన్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజ్డ్ మల్టీప్లేయర్ వీడియో గేమ్ కాంపిటీషన్స్ పర్టికులర్లీ బిట్వీన్ ప్రొఫెషనల్ ప్లేయర్స్ కానీ ప్లేడ్ ఇండివిజువల్లీ కానీ లేదు యాజ్ ఎ టీమ్గా కానీ ప్లే చేయొచ్చు. ఓకే, ఈ స్పోర్ట్స్ అంటే ఫిజికల్గా గ్రౌండ్లో ప్లే చేసే స్పోర్ట్స్ కాదు, టెక్నాలజీ బేస్ చేసుకొని సిస్టమ్ ముందు కూర్చొని వీడియో గేమ్స్ లాగా ప్లే చేసే స్పోర్ట్స్. వీటిని కూడా ఒలింపిక్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో 2025 నుంచి సెలబ్రేట్ చేయబోతున్నారు. ఫస్ట్ టైం ఇన్ 2025. ఏ కంట్రీలో అంటే సౌదీ అరేబియా. అండ్ ఐఓసీ హెడ్ క్వార్టర్ లుసానే స్విట్జర్లాండ్. ప్రెజెంట్ ఐఓసీ ప్రెసిడెంట్ థామస్ బాచ్. దట్స్ సంథింగ్ యూ షుడ్ రిమెంబర్ ఫ్రమ్ దట్ క్వశ్చన్. 26th. నెక్స్ట్ మూవ్ టు 27th క్వశ్చన్. ఒక ఫారిన్ బ్యాంకు మన ఇండియా నుంచి అబ్రాడ్కి ఎవరైతే వెళ్తూ ఉంటారో వాళ్ళకి బెటర్ బెనిఫిట్స్తో ఒక క్రెడిట్ కార్డ్ని ప్రొవైడ్ చేసింది. HSBC, the bank name. India launched an upgraded lifestyle credit card, HSBC Live Plus credit card. What's the name of credit card? Live Plus credit card with a full suite of new culinary offers to enhance the lifestyle experience of globally minded customers. And the HSBC cashback credit card is now HSBC Live Plus credit card. Provides rewards tailored to lifestyle spending and reflects HSBC focus on providing innovative solutions that help customers earn more rewards while enjoying quality experiences. Okay, simply Live Plus credit card ni launch చేసినటువంటి బ్యాంక్ ఏది అంటే HSBC India. That's something you should remember from this particular question, right? HSBC is a foreign bank for us. మన ఇండియాలో ఫస్ట్ టైం ATMsని తీసుకొచ్చిన బ్యాంక్ కూడా అదే. దీని హెడ్ క్వార్టర్ లండన్ యూకేలో ఉంటుంది. నెక్స్ట్ 28th క్వశ్చన్. ఇది అపాయింట్మెంట్. జస్ట్ రీడ్ ద క్వశ్చన్. ఇండియా నుంచి అమెరికాకి న్యూ అంబాసిడర్ అపాయింట్మెంట్ జరిగింది. ద పర్సనాలిటీ నేమ్ ఇఫ్ యు సీ హియర్, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామినేటెడ్ former foreign secretary as its next ambassador to the United States of America. And what is the personality name? And part 1లో డిస్కస్ చేశాను నేను మీతో. ప్రజెంట్ మనకి ఫారెన్ సెక్రటరీగా దిస్ పర్సన్ విక్రమ్ మిశ్రీ అపాయింట్ అయ్యారు ఇన్ ద ప్లేస్ ఆఫ్ వినయ్ మోహన్ క్వాత్రా అని చెప్పి. అండ్ దిస్ వినయ్ మోహన్ క్వాత్రాని అమెరికాకి ఇండియా నుంచి అంబాసిడర్గా ప్రమోట్ చేయడం జరిగింది. ఓకే, రైట్. సో correct answer is option number 2, Vinay Mohan Quatra, or else simply Vinay Quatra. Indian ambassador to America is Vinay Mohan Quatra. He is actually previous foreign secretary and present foreign secretary Vikram Misri. Just an appointment, not much to discuss. Next 29th. Idi static GK but which is in current affairs. Idi oka wetland, Karpatal wetland. ఎంక్రోచ్మెంట్ అవుతుందని చెప్పి, అంటే కబ్జాలు ఆక్రమణలు జరుగుతున్నాయని చెప్పి రీసెంట్గా సోషల్ యాక్టివిస్టులు, ఎన్విరాన్మెంటల్ సోషల్ యాక్టివిస్టులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి కంప్లైంట్ చేశారు. అండ్ దానికి సంబంధించి రిపోర్ట్ని వితిన్ 4 weeksలో సబ్మిట్ చేయమని చెప్పి 4-member కమిటీ ఫామ్ చేసింది దిస్ NGT. అండ్ ద నేమ్ ఆఫ్ దట్ వెట్లాండ్ కర్బాతల్ వెట్లాండ్. ఓకే, ఇది ఎక్కడుందంటే బీహార్లో ఉంది. ఓకే, స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ బట్ ఇట్ ఇస్ ఇన్ కరెంట్ అఫైర్ కాబట్టి. ద ఈస్టర్న్ జోన్ సర్క్యూట్ బెంచ్ ఆఫ్ NGT హ్యాస్ సెట్ అప్ ఎ 4-member committee to look into allegations made in the encroachment of Karbatal wetland in which Indian state? Bihar, right. And this Karbatal wetland బీహార్ స్టేట్ గవర్నమెంట్ బర్డ్ సాంక్చురీగా అనౌన్స్ చేసింది 1989లో. అండ్ ఈవెన్ ఇది రామ్సార్ సైట్ కూడా. రామ్సార్ సైట్ అంటే ఇంటర్నేషనల్ రామ్సార్ కన్వెన్షన్ బేస్ చేసుకొని ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి సైట్ రామ్సార్ సైట్. అండ్ బర్డ్ సాంక్చురీ, నేమ్ ఆఫ్ బర్డ్ సాంక్చురీస్ కర్బాతాల్ వెట్లాండ్. ఎక్కడుందంటే బీహార్లో. ఎంక్రోచ్మెంట్ అవుతుందని చెప్పి, ఆక్రమణలు జరుగుతున్నాయని చెప్పి దానికి సంబంధించి రిపోర్ట్ని సబ్మిట్ చేయమని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కమిటీ వేసింది. అండ్ ఆ వెట్లాండ్ ఏ స్టేట్లో ఉంది? ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్, నేమ్ ఆఫ్ ద వెట్లాండ్ కర్బాతల్ వెట్లాండ్ ఏ స్టేట్లో ఉంది? బీహార్లో.
ఎందుకు న్యూస్లో ఉందంటే ఎంక్రోచ్మెంట్ ఎక్కువ జరుగుతున్నాయని చెప్పి రీసెంట్గా కంప్లైంట్స్ వచ్చాయి. సోషల్ యాక్టివిస్టుల నుండి ఎన్జీటీకి కంప్లైంట్స్ చేశారు చాలామంది. అండ్ దాని గురించి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పి ఎన్జీటీ కమిటీ వేసింది. అండ్ దట్స్ అ థింగ్. వెట్లాండ్ నేమ్ కర్బాతల్ వెట్లాండ్ బీహార్లో ఉంటుంది. అండ్ ఇట్స్ ఎ బర్డ్ శాంక్చురీ అండ్ ఈవెన్ రామ్సర్ సైట్ ఆల్సో. దట్స్ అ థింగ్ యూ షుడ్ రిమెంబర్. రైట్. నెక్స్ట్ థింగ్ 30th క్వశ్చన్. మన ఇండియాలో అగ్రికల్చర్లో అండ్ అనిమల్ హస్బెండరీలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్ ICAR, లుక్ అట్ దిస్ వన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, ఇది ఢిల్లీలో ఉంటుంది, న్యూఢిల్లీలో. ఈ ఆర్గనైజేషన్లో నియర్లీ 5,000+ సైంటిస్టులు ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. 551 ఎంప్లాయీస్. ఈ ఆర్గనైజేషన్ రీసెంట్గా ఒక ఇనిషియేటివ్తో, ఇన్నోవేటివ్ ఇనిషియేటివ్తో ముందుకు వచ్చింది. అదే 1 సైంటిస్టు 1 ప్రొడక్ట్. అగ్రికల్చర్కి సంబంధించి అండ్ అనిమల్ హస్బెండరీకి సంబంధించి ప్రతి సైంటిస్టు కూడా ఏదో ఒక ఇన్నోవేటివ్ థింగ్ని టార్గెట్ బేస్డ్గా ఎయిమ్తో వర్క్ చేయాలని చెప్పి క్యాంపెయిన్ లాంచ్ చేసినటువంటి ఆర్గనైజేషను. విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ 1 సైంటిస్టు 1 ప్రొడక్ట్. ఈ ఇనిషియేటివ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ఎన్హాన్స్ రీసెర్చ్ ఇన్ అగ్రికల్చర్ యాజ్ వెల్ యాజ్ అనిమల్ హస్బెండరీ. అండ్ ఎస్, దట్ ఆర్గనైజేషన్ ఈస్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ICAR. ఇది ఢిల్లీలో ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఇస్ ఎ కరెక్ట్ ఆన్సర్. ఓకే, దట్స్ ద థింగ్, నాట్ మచ్ టు డిస్కస్ దే. సింప్లీ 1 సైంటిస్ట్ 1 ప్రొడక్ట్ ఇనిషియేటివ్ ద్వారా అగ్రికల్చర్లో అనిమల్ హస్బెండరీలో ఇన్నోవేషన్స్ని ఎంకరేజ్ చేసే ఆబ్జెక్టివ్తో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఆ ఇనిషియేటివ్ లాంచ్ చేసింది. అండ్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ICAR ఈజ్ ఇన్ న్యూఢిల్లీ. అండ్ నెక్స్ట్ 100 డేస్లో ద వన్ మోర్ థింగ్ ఇక్కడ వీళ్ళు ఫోకస్ పెట్టింది 100 న్యూ సీడ్ వెరైటీస్ని, 100 న్యూ ఫార్మ్ టెక్నాలజీస్ని డెవలప్మెంట్ చేయాలని కూడా ఇంకో టార్గెట్. లుక్ అట్ ద లాస్ట్ బుల్లెట్ పాయింట్. ICAR ఈజ్ ఆల్సో వర్కింగ్ డెవలప్ 100 న్యూ సీడ్ వెరైటీస్, అగ్రికల్చర్ సంబంధించిన డెవలప్మెంట్, అండ్ 100 ఫార్మ్ టెక్నాలజీస్. ఇది కూడా యాక్చువల్గా మన ఇండియా 2024లో ఉన్నాం. అన్ని సెక్టార్స్లో కూడా ఇయర్ బై ఇయర్ డెవలప్మెంట్ చూస్తున్నాం. కానీ బట్ ఒక అగ్రికల్చర్ సెక్టార్లో 2000, 1990, 1980, 70స్లో ఎలా అయితే అగ్రికల్చర్ వర్క్స్ చేస్తున్నామో ఇప్పటికి కూడా మెజారిటీ ఆఫ్ ఫార్మర్స్ అలాంటి టెక్నిక్స్ ద్వారానే అగ్రికల్చర్ చేస్తున్నాం, ఫార్మింగ్ చేస్తున్నాం. వరల్డ్ మొత్తం లేటెస్ట్ మెషినరీ యూజ్ చేసి ఫార్మింగ్ చేస్తుంది. బట్ ఇండియా చాలా బ్యాక్వర్డ్ ఉంది ఈ ఫార్మ్ టెక్నాలజీస్ని యూజ్ చేయడంలో. అందుకనే అనిమల్ హస్బెండరీ యాజ్ వెల్ యాజ్ అగ్రికల్చర్లో ఇన్నోవేషన్స్ని ఎంకరేజ్ చేసి మన ఇండియాని కూడా వరల్డ్లో అగ్రికల్చర్ ప్రొడక్షన్లో టాప్లో ఉంచాలని చెప్పి టార్గెట్తో 1 సైంటిస్ట్ 1 ప్రొడక్ట్ ఇనిషియేటివ్ని లాంచ్ చేసినటువంటి ఆర్గనైజేషన్ ఏది అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంది. ఓకే, దట్స్ అ 30th వన్. మూవ్ టు 31st క్వశ్చన్. 31st క్వశ్చన్ అగైన్ ఇంపార్టెంట్ వన్. నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, January 1, 2015 ఎస్టాబ్లిష్మెంట్, non-statutory, non-constitutional body, reconstituted with 4 full-time members and 15 union ministers including from NDA allies. ఓకే, కొత్త గవర్నమెంట్ ఏర్పడింది కాబట్టి, ఫామ్ అయింది కాబట్టి నీతి ఆయోగ్ని రీకాన్స్టిట్యూట్ చేశారు. దీంట్లో ఫుల్ టైమ్ మెంబర్స్ 4 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ నేమ్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ NDA ప్రజెంట్ గవర్నమెంట్ ఓన్లీ బీజేపీ గవర్నమెంట్ కాదు, NDA నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కలిపి ఫామ్ చేసినటువంటి గవర్నమెంట్. దీంట్లో 4 ఫుల్ టైమ్ మెంబర్స్ నేమ్స్ అండ్ ఎక్సెప్షన్ మెంబర్స్ ఒక 4 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ నేమ్స్ ఏంటో చూద్దాం. ఓకే, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఫుల్ టైమ్ మెంబర్స్, ఇఫ్ యూ లుక్ అట్ హియర్, VK సారస్వత్, రమేష్ చాంద్, వినోద్ K పాలు, అరవింద్ వీర్మణి. వీళ్ళ 4 నేమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నీతి ఆయోగ్లో రీకాన్స్టిట్యూట్ చేసిన నీతి ఆయోగ్లో ఫుల్ టైమ్ మెంబర్స్ నేమ్స్ ఏంటి అంటే రమేష్ చాంద్, VK సారస్వత్, వినోద్ K పాలు, అరవింద్ వీర్మణి. ఓకే, అండ్ 4 ఎక్సెప్షన్ మెంబర్స్, ఫినాన్స్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ మినిస్టర్. ఫినాన్స్ మినిస్టర్ ఎవరు? నిర్మలా సీతారామన్. హోమ్ మినిస్టర్ అమిత్ షా. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్. ఓకే, ఈ 8 మెంబర్స్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. నీతి ఆయోగ్ రీకాన్స్టిట్యూట్ చేసిన తర్వాత, కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యాక రీకాన్స్టిట్యూట్ చేశారు. ఫుల్ టైమ్ మెంబర్స్ VK సారస్వత్, రమేష్ చాంద్, వినోద్ K పాలు, అరవింద్ వీర్మణి.
వెరాజ్ ఎక్సెప్షన్ మెంబర్స్ నిర్మలా సీతారామన్, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ అండ్ శివరాజ్ సింగ్ చౌహాన్ వాళ్ళు క్యాబినెట్ మినిస్టర్స్. ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన నేమ్స్ ఫ్రమ్ దట్ క్వశ్చన్. ఓకే, 31st. నెక్స్ట్ ముందు 32nd క్వశ్చన్. యా, ఇంటరమ్ బడ్జెట్లో అండ్ మొన్న అనౌన్స్ చేసిన ఫుల్ బడ్జెట్లో కూడా ప్రధాన్ మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన స్కీమ్ ద్వారా మన ఇండియాలో 1 కోటి మందికి పైగా హౌస్ హోల్డ్స్కి సోలార్ ఇన్స్టలేషన్స్ ద్వారా ఫ్రీ ఎలక్ట్రిసిటీని ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో గవర్నమెంట్ లాంచ్ చేసిన స్కీము ప్రధాన్ మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. ఆ స్కీమ్లో బెనిఫిషరీస్ ఎవరైతే మనలాంటి పీపుల్ ఉన్నారో వాళ్ళకి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సోలార్ ప్లేట్స్ని అవన్నీ డెవలప్ చేసే కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళకి ఫినాన్షియల్గా సపోర్ట్ ఇచ్చే ఆబ్జెక్టివ్తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి $240.5 million లోన్గా ఏ బ్యాంక్ ఇస్తుంది అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఇది మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్లో ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ ట్రాన్సాక్షన్లో $240.5 million ఇచ్చారు. యాక్చువల్గా 2016లోనే ఏడీబీకి మన ఇండియాకి ఉన్న అగ్రిమెంటు MFF, దట్ ఈస్ మల్టీ ట్రాన్సాక్షన్ ఫైనాన్స్ ఫెసిలిటీ. సోలార్ రూఫ్టాప్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ వాజ్ అప్రూవ్డ్ బై ఏడీబీ ఇన్ 2016 అండ్ నౌ ఇట్ ఈస్ రీస్ట్రక్చర్ ఇన్ 2023. ఆ రీస్ట్రక్చర్ చేసినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఈ రూఫ్టాప్ సోలరైజేషన్ స్కీమ్కి ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వడానికి ఏడీబీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన అమౌంట్ ఎంత అంటే $240.5 million. అండ్ ఈ అమౌంట్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా, ఎస్బీఐ ద్వారా, నాబార్డ్ ద్వారా డెవలపర్స్కి అంటే ఆ సోలార్ ప్లేట్స్ని డెవలప్ చేసే కంపెనీస్ ఉంటాయి కదా, ఆ కంపెనీస్కి అండ్ ఎండ్ యూజర్స్ మనలాంటి వాళ్ళకి లోన్స్ ఇవ్వబోతున్నారు. ఓకే, నేషన్ వైడ్. సింప్లీ రూఫ్ టాప్ సోలరైజేషన్ స్కీమ్, సోలార్ స్కీమ్ కోసము డెవలపర్స్కి అండ్ ఎండ్ యూజర్స్కి ఫినాన్షియల్ సపోర్ట్ ఇచ్చే ఆబ్జెక్టివ్తో ఏడీబీ ఇండియన్ గవర్నమెంట్కి ఫస్ట్ ట్రాన్సాక్షన్లో మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ 2-3 కూడా ఉన్నాయి. ఇంకా ప్రజెంట్ అయితే ఫస్ట్ ట్రాన్సాక్షన్లో $240.5 million లోన్గా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈ లోన్స్ ఎవరి ద్వారా డిస్బర్సల్ చేయబోతున్నారు అంటే ఎండ్ యూజర్స్కి యాజ్ వెల్ యాజ్ డెవలపర్స్కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ నాబార్డ్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దట్ పర్టికులర్ క్వశ్చన్. అండ్ ఏడీబీ హెడ్ క్వార్టర్ ఫిలిప్పైన్స్, మనీలా. అసాత్సుగు మస్కావా ఇస్ ద ప్రజెంట్ ప్రెసిడెంట్. అంటే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. ఈ 33rd క్వశ్చన్ ఏంటంటే మన ఇండియాకి June 24 వరకు H1 క్యాలెండర్ ఇయర్ పరంగా మాట్లాడితే CY జనవరి నుంచి డిసెంబర్ వరకు క్యాలెండర్ ఇయర్ అంటాం కదా, అదే ఫినాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ టు నెక్స్ట్ ఇయర్ మార్చ్. ఈ జాన్ టు డిసెంబర్లో H1 అంటే జాన్ నుంచి జూన్. ఈ జూన్ వరకు మన ఇండియాకి వచ్చినటువంటి మొత్తం ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్లో ఏ కంట్రీ నుంచి ఎక్కువ అమౌంట్ వచ్చిందని చెప్పి ఈ క్వశ్చన్. ఇఫ్ యు లుక్ అట్ ఇయర్ ఫస్ట్ ప్లేస్లో ఇక్కడ బ్లూ కలర్లో ఉన్నటువంటి బార్ గ్రాఫ్ డిసెంబర్ 23 వరకు ఉన్నటువంటి అమౌంట్. దెన్ నెక్స్ట్ 6 monthsలో ఇంకా ఎంత అమౌంట్ ఎక్కువగా వచ్చిందని చెప్పి ఈ అమౌంట్కి యాడ్ అయిన అమౌంట్ ఇది లేటెస్ట్ నెంబర్ ఫ్రమ్ ఆల్ దీస్ కంట్రీస్. ఓకే, ఏ కంట్రీస్ మన ఇండియాకి ఎక్కువగా ఎఫ్పిఐస్ని తీసుకొచ్చి చూద్దాం. వాట్ ఈస్ ఎఫ్పిఐ? ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్. ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఎఫ్పిఐని మన ఇండియన్ కాంటెక్స్లో ఎఫ్ఐగా చెప్తూ ఉంటాం, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి. ఫారెన్ పీపుల్, ఫారెన్ ఇన్వెస్టర్స్ మన ఇండియాలో ఒక కంపెనీలో 10% కన్నా తక్కువ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే ఎఫ్పిఐగా ఆర్ ఎల్స్ ఎఫ్ఐఐగా, అండ్ 10% కన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే ఎఫ్డిఐగా కన్సిడర్ చేస్తారు. ఓకే, నా మన ఇండియాలో అసెట్స్ అండర్ కస్టడీలో ఏ కంట్రీ నుంచి ఎక్కువ ఎఫ్పిఐస్ వచ్చాయి అంటే ఫస్ట్ ప్లేస్లో అమెరికా ఉంది విత్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ. ఆ నెంబర్స్ని గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. సెకండ్ ప్లేస్లో సింగపూర్ ఉంది, థర్డ్ ప్లేస్లో లక్సంబర్గ్ ఉంది, ఫోర్త్ నార్మల్గా మారిషస్ ఉండింది అండ్ దాన్ని ఓవర్టేక్ చేస్తూ ఐర్లాండ్ 4th ప్లేస్లో ఉంది. సింప్లీ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి మన ఇండియాలో టాప్ 5 కంట్రీస్ ఏవి అంటే అమెరికా, సింగపూర్, లక్సంబర్గ్, ఐర్లాండ్, మారిషస్. ఇది ఎవరి దగ్గర ఉన్నటువంటి డేటా బేస్ చేసుకొని ఈ రిపోర్ట్ ప్రిపేర్ చేశారంటే, పబ్లిష్ చేశారంటే NSDL, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్. మన ఇండియాలో డిపాజిటరీస్ 2 ఉన్నాయి, CDSL ఒకటి, NSDL ఒకటి. ఇవి డిపాజిటరీస్. వాట్ ఈస్ NSDL? నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్. వాట్ ఈస్ CDSL? సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్. ఈ 2 డిపాజిటరీసే సెక్యూరిటీస్ని డిజిటల్ ఫార్మాట్లో స్టోర్ చేస్తాయి ఇన్ డిమాట్ అకౌంట్స్లో. అండ్ ఎనీవే, కమింగ్ టు దిస్ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇన్ఫర్మేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇండియాకి
అసెట్స్ అండర్ కస్టడీలో టాప్ 5 ఎఫ్పిఐస్ తీసుకొచ్చినటువంటి కంట్రీస్ ఏంటి అంటే అమెరికా, సింగపూర్, లక్సంబర్గ్, ఐర్లాండ్, మారిషస్. ఓకే, రైట్. ఐర్లాండ్ యొక్క పాపులేషన్ హార్డ్లీ 49 lakhs మాత్రమే. ఇన్ఫ్యాక్ట్ నాట్ 49 lakhs, ఈవెన్ 4.9 lakhs. ఇట్స్ 49 lakhs. ఐర్లాండ్ వెరీ స్మాల్ కంట్రీ, అండ్ అక్కడ నుంచి మన ఇండియాకి వస్తున్న ఎఫ్పిఐస్లో ఐర్లాండ్ 4th ప్లేస్లో ఉంది. ఓకే, రైట్. దట్స్ ఆల్ అబౌట్ దట్ క్వశ్చన్. అంటే నెక్స్ట్ క్వశ్చన్, దట్స్ ఇన్ఫ్యాక్ట్ ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ టుడేస్ డిస్కషన్. అండ్ 33rd క్వశ్చన్లో నేను ఆల్రెడీ మార్చ్ మంత్లో మాట్లాడిన ఒక టాపిక్ ఉంది, బేస్ ఎరోజన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్. దీని గురించి మార్చ్ మంత్లో నేను కరెంట్ అఫైర్స్ వీడియోస్లో మాట్లాడాను. మారిషస్కి మనకి డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ బేస్ చేసుకొని అండ్ ఈ బేస్ ఎరోజన్ ప్రాఫిట్ షిఫ్టింగ్ సంబంధించి అగ్రిమెంట్ జరిగాయి మార్చ్ మంత్ ఆఫ్ దిస్ ఇయర్. అండ్ గో త్రూ దట్ వీడియో విల్ గెట్ ఏ క్లారిటీ. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ రిమెంబర్ ద అబ్రివేషన్. DTAA అంటే డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్. అంటే ఒక పర్సన్కి 2 కంట్రీస్లో ట్యాక్స్ కట్టకుండా ఏదైనా ఒక కంట్రీలో ట్యాక్స్ కడితే ఇంకో కంట్రీ ఆటోమేటిక్ ఎగ్జంప్షన్ ఇస్తుంది. అదే డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్. అంటే ఇప్పుడు సపోజ్ ఇండియా నుంచి మారిషస్కి ఎవరైనా వర్క్ చేయడానికి వెళ్ళారనుకుంటే మన ఇండియన్ పర్సనాలిటీస్, అక్కడ గవర్నమెంట్ ఏదైనా ట్యాక్స్ వేస్తే మళ్ళీ ఆ ఇన్కమ్కి ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ ట్యాక్స్ వేయదు. అక్కడ ట్యాక్స్ వేసి ఇక్కడ ట్యాక్స్ వేస్తే దట్ ఈస్ డబుల్ టాక్సేషను. దాన్ని అవాయిడ్ చేయడానికి డబుల్ టాక్సేషను అవాయిడెన్స్ అగ్రిమెంట్ మనకి మారిషస్కి జరిగింది. అండ్ కంపెనీస్ పరంగా మాట్లాడితే బేస్ ఎరోజన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్ అనే టాపిక్ ఉంది. సేమ్ వాట్ ఈస్ దిస్, లెట్ మీ గివ్ ఎ సింపుల్ రివిజన్ ఫర్ దిస్ BEPS. నార్మల్గా బేస్ ఎరోజన్ ప్రాఫిట్ షిఫ్టింగ్ని మల్టీనేషనల్ కంపెనీస్ వాడుతూ ఉంటాయి. లెట్ us assume there is a company called X. It has branches in both India and Mauritius. And what is this base erosion profit shifting అంటే, సపోజ్ ఇండియాలో కార్పొరేట్ ట్యాక్స్ 30% ఉంది, మారిషస్లో కార్పొరేట్ ట్యాక్స్ 25% ఉంది అనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్. నౌ ఈ ఎక్స్ కంపెనీ ఏం చేస్తుందంటే వచ్చిన ప్రాఫిట్స్ని వచ్చిన ఇన్కమ్ని ఇక్కడికి షిఫ్ట్ చేస్తుంది. బికాజ్ ఇక్కడ తక్కువ ట్యాక్స్ ఉంది కాబట్టి, సో తక్కువ ట్యాక్స్ పే చేయొచ్చు కాబట్టి, లైక్ దట్ ప్రాఫిట్ని రెవెన్యూని ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి షిఫ్ట్ చేసి బేస్ని ఎరోజ్ చేస్తారు సో దట్ టు పే లెసర్ ట్యాక్స్. అండ్ దట్స్ కాల్డ్ బేస్ ఎరోజన్ ప్రాఫిట్ షిఫ్టింగ్ కాన్సెప్ట్. జస్ట్ గో త్రూ మార్చ్ వీడియో, విల్ గెట్ ఏ క్లారిటీ. అండ్ ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ టుడేస్ డిస్కషన్ 34th one. సౌత్ ఇండియాలోని ఫస్ట్ టైము డబుల్ డెక్కర్ రైల్ కమ్ రోడ్ ఫ్లైఓవర్ని రీసెంట్గా ఎక్కడ లాంచ్ చేశారంటే బెంగళూరులో. యూ కెన్ సీ పైన ట్రైన్, మెట్రో ట్రైన్ వెళ్ళడానికి. అండ్ దిస్ ఈజ్ రోడ్ నార్మల్ వెహికల్స్ వెళ్ళడానికి. The South India's first double-decker rail cum road flyover was partially opened for a trial run for the public in Bengaluru, Karnataka. The 3.36 kilometers double-decker flyover built by BMRCL, Bangalore Metro Rail Corporation Limited, with a cost of almost 449 crore rupees. Right. Anyway, forgot about the amount. Just remember, South India lone first time double-decker rail cum road flyover ఏ సిటీలో రీసెంట్గా లాంచ్ చేశారంటే బెంగళూరులో. దట్స్ సంథింగ్ యూ షుడ్ రిమెంబర్. ఇవి 16 to 19 కరెంట్ అఫైర్స్. అండ్ నెక్స్ట్ వీక్ 20th నుంచి రిమైనింగ్ కరెంట్ అఫైర్స్ మాట్లాడదాం. రైట్.